నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. రణబీర్ కపూర్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రామాయణం ప్రాజెక్టు వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ జరుపుకోనుంది. బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ యానిమల్ మూవీతో కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటికే 700 కోట్లకు పైగా కలెక్షన్ సాధించి 1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక యానిమల్ మూవీతో రణబీర్ కి సౌత్ లోను భారీ క్రేజ్ ఏర్పడడంతో ఈ హీరో నటించే తదుపరి సినిమాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యానిమల్ తర్వాత రణబీర్ రామాయణం సినిమాలో నటించనున్నాడు. బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ నితీష్ తివారీ మహా ఇతిహాసం రామాయణం ఆధారంగా ఈ సినిమాని గ్రాండ్ స్కేల్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీరాముడిగా రణబీర్ కపూర్, సీతాదేవిగా సౌత్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తోంది. కేజీఎఫ్ హీరో యష్ ఇందులో రావణుడి పాత్రను పోషించబోతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది. 2024 మార్చిలో రామాయణం షూటింగ్ మొదలవుతుందని మూవీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. యానిమల్ తర్వాత కొంత బ్రేక్ తీసుకుంటున్న రణబీర్ మార్చిలో ఈ మూవీ షూటింగ్ కు వెళతారని సమాచారం. కేజీఎఫ్ హీరో యష్ మాత్రం 2024 జులైలో రామాయణం షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. కాగా రామాయణం పార్ట్ 1 లో యష్ కనిపించేది కొద్ది సమయం మాత్రమేనని, పార్ట్ 2 మొత్తం రావణుడిగా యష్ పాత్రపైనే కథ నడుస్తుందని అంటున్నారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ విఎఫ్ఎక్స్ కంపెనీ డిఎన్ఈడి పనిచేస్తుంది. ఈ మూవీ కోసం సరికొత్త టెక్నాలజీని తీసుకువస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి రణబీర్, సాయి పల్లవి, యష్ల 3D స్కాన్ లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ 3 భాగాలుగా వస్తోంది. 2025లో రామాయణ పార్ట్ 1 ని రిలీజ్ చేయాలని మేకర్స్ టార్గెట్ గా పెట్టుకున్నారు. ఈ చిత్రంలో హనుమంతుడి పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ యాక్టర్ సన్నీ డియోల్ మూవీ టీం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే అతనితో టీం చర్చలు జరుపుతోందని టాక్ కూడా వినిపిస్తోంది. మరోవైపు ఇప్పటికే బాలీవుడ్ నుంచి రామాయణం ఆధారంగా ఆది పురుషు సినిమా వచ్చింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ టాక్ అందుకుంది. దానికి తోడు ఎన్నో విమర్శలు రావడంతో డైరెక్టర్ నితీష్ తివారీ గతంలో జరిగిన మిస్టేక్స్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రామాయణం ప్రాజెక్టుపై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ దగ్గరుంచి నటీనటులు, సాంకేతిక బృందం, విఎఫ్ఎక్స్ ఇలా ఏ విషయంలోనూ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.